గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాణజోన్ ఆఫీషియల్. అందరూ ఎట్లా మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈ రోజు వీడియో మీరు వచ్చేసి ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసిర్రు కదా! రూమ్ క్లీనింగ్ వ్లాగ్ అనమాట ఇది. ఇంటికి వచ్చినప్పటి నుంచి క్లీన్ చేయలే రూము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. మన ఛానల్ కొత్త వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డైలీ వీడియోస్ వస్తాయి అనమాట. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అట్లనే వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. ఈ రోజు అయితే మార్నింగ్ లేవంగానే పాలైతే వేడి పెట్టినా అనమాట. మా గ్యాస్ అయితే అయిపోయింది అనమాట. అందుకనే ఇండక్షన్ పైన పెట్టుకుంటున్నాం. ఇండక్షన్ పైన అన్ని గిన్నెలు రావు కదా, కొన్ని గిన్నెలు వస్తాయి, అంటే 2-3 వస్తాయి. మా చాయ్ గిన్నె అయితే దాని మీద రాదు ఇండక్షన్ పైన, అందుకనే చిన్న గిన్నెలు అయితే పెడుతున్నా అనమాట. ఫస్ట్ అయితే పెద్ద ప్యాకెట్ కదా అది, పాల ప్యాకెట్, అన్ని పాలన్నీ కాబట్టి తోడుకి తీసి మళ్ళా తర్వాత లాస్ట్ కి చాయ్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ బయట కుండలు అయితే నీళ్ళు పోస్తాడు మార్నింగ్ టైం. రోజు మాకు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి, సమ్మర్ కదా, ఈ ఎండలకి కూల్ వాటర్ లేకపోతే అస్సలు తాగుద్ది అది వాటర్. అందుకని మేమైతే ఒక చిన్న కుండ అయితే తెచ్చుకొని దానికి బాగా బనీన్ ఉంటే దానికి చుట్టేసినాం అనమాట. కూల్ గా వాటర్ అయితే తాగుతాము. దాని తర్వాత నేనైతే టీ అయితే పెట్టుకొని తాగుతున్నా, పార్లేజ్ బిస్కెట్ విత్ టీ. రోజు అయితే తాగను టీ, ఎప్పుడన్నా ఒకసారి తాగాలనిపించినప్పుడు తాగుతా. అండ్ ఈ రోజు అయితే నేను దోశ వేస్తున్నా అనమాట బ్రేక్ఫాస్ట్ కి. అంతకన్నా ముందు నేను ఆమ్లెట్ వేసి ఇచ్చిన అనమాట బావకి, అందుకని ఆ ప్యాన్ లోనే నేను మిరపకాయలు కూడా వేపుతున్నా. పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. అండ్ ఈ రోజు మన సండే స్పెషల్ ఏంటంటే రాగి సంగటి విత్ చికెన్ కర్రీ చేసిన అనమాట ఇంట్లో. ఫస్ట్ టైం మా సైడ్ అయితే ఎక్కువ చేసుకోరు ఇది, నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు చిన్నప్పటి నుంచి. ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే నార్మల్ గా అనిపించింది. షార్ట్ వీడియోలో మంచిగా ఉందని చెప్పిన, ఎందుకంటే మళ్ళా ఎక్కువ మంది ఇష్టపడతారు కదా, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఇష్టాలను కాదంటే కోపం వస్తుంది కదా, అందుకని నేనైతే మంచిగానే ఉందని చెప్పిన. నాకు ఫస్ట్ టైం అనో ఎందుకో ఎట్లనో అనిపించింది అది. అండ్ మీకు కూడా కావాలంటే రెసిపీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా, చేసుకోండి. నాకైతే నచ్చలేదు, నేను ఇంకోసారి అయితే ట్రై చేయను. అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది కదా, కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు. బాన్బాబుకి అయితే చాలా నచ్చింది అనమాట. మళ్ళా నాకే నచ్చలేదు ఎందుకో మరి. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇల్లు అయితే సదరలేదు కదా, అంటే కిచెన్ సామాన్ మొత్తం పైన చెత్త అయినాయి. అవన్నీ కూడా ఈ రోజు పెట్టుకున్నాం అనమాట. మొత్తం సదిరినాము నేను బాగా కలిసి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మన ఛానల్. మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టినా అనమాట. ఆ వీడియోకి బ్లడ్ తక్కువ ఉందని చెప్తే చాలా మంది అయితే చెప్పిరు, ఆ ఫ్రూట్ తీసుకో, ఈ ఫ్రూట్ తీసుకో, ఈ వెజిటేబుల్ తీసుకో, అది తీసుకో అని. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. మీ అందరు చెప్పినట్టు నేను తింటున్నా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని కూడా. మీరు చెప్పినవన్నీ తింటూనే ఉన్నా. చూద్దాం, ఒక 15 days అట్లా అయినాక బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం మళ్ళా. అప్పటి వరకు పెరుగుతుందో లేదో చూద్దాం. అండ్ నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటే నాకు తొందరగా బ్లడ్ గెయిన్ అయింది అని కూడా నేను చెప్తా. అంటే 15 days తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకుంటా కదా, అప్పుడు పెరిగితే ఒకవేళ నేను ఏమేమి తింటే పెరిగింది అని మీకు కూడా చెప్తా. ఎవరికైనా యూస్ఫుల్ కావచ్చు కదా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, అందుకనే. అండ్ ఇక్కడైతే దోశలు పోస్తున్నాడు అనమాట. బాగా పోసిండు ఆ రోజు దోశలు. నేను చట్నీ చేస్తుంటే నేను దోశ చేస్తా మమ్మీ అని హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సండే కదా ఆ రోజు, అందుకనే బావ డ్యూటీ కోడ్ కాబట్టి అట్లా ఉందన్నమాట ఇల్లు. అంటే చేసుకుందాంలే, మెల్ల చేసుకుందాం పని అన్నట్టు మెల్ల చేసుకుంటాం అనమాట. బావ అయితే దోశలు పోస్తున్నాడు, నేను ఒక పక్కనంగా చట్నీ వేసి తర్వాత మళ్ళా ఇల్లంతా సదిరినా అనమాట. ఈడ బావ అయితే దోశలు వస్తున్నాడు చూడండి, మంచిగా హెల్ప్ చేస్తాడు అనమాట బావ. అండ్ ఈ టైంలో అంటే ఇంకా మంచిగా అర్థం చేసుకుంటాడు. ఇంకా ఆ రోజు అయితే మా వంటలన్నీ అయినాక గిన్నెలు అయితే మస్తు పడ్డాయి అనమాట. గిన్నెలన్నీ దోమే వరకు నడుములు టింగుమన్నాయి. నిజంగా నిలబడి అంతసేపు దోమాలంటే మస్తు నడుము నొప్పులు వేస్తుంది అనమాట. అన్నీ ఏ వరకు ఎందుకు చూసుకోవాలి అంటే, ఆ రోజు కొన్ని వంటలు ఎక్కువ ఉంటాయి కదా, సండే రోజు ఎక్కువ స్పెషల్స్ చేసుకుంటాం కాబట్టి అట్లా కిచెన్ లో ఉన్న సామాన్ అంతా తీసి కింద పెట్టినాము. ఎందుకంటే మొత్తం చదువుతున్నాం అనమాట. డబ్బాలు అవన్నీ మేము ఇంటికి వెళ్ళి వచ్చినాం కదా, లీవ్ పోయి వచ్చినాం కదా, వచ్చినప్పటి నుంచి సదరనే లేదు. ఆ డబ్బాల పైన మొత్తం డస్ట్ ఇల్లంగా పడ్డదని ఆ రోజు అయితే క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట. ఇల్లు మొత్తం క్లీన్ చేసినాము. మన ఇంట్లో అయితే స్టీల్ సామాన్ కన్నా ప్లాస్టిక్ డబ్బాలే ఎక్కువ ఉంటాయి అనమాట, ఐస్ క్రీమ్ డబ్బాలు అవి ఇవి. ఎందుకంటే మనం ఒకటే ప్లేస్ లో ఉండేటోళ్ళం కాదు కదా, అక్కడిక్కడ తిరిగేటోళ్ళం కాబట్టి ఎక్కువ గిన్నెలు అయితే పెట్టుకోలేదు. అది కాక మన క్వార్టర్స్ ఉంటేనేమో గిన్నెలు ఎట్లయినా ఇంటికాడ నుంచి ఎక్కువనే తెచ్చుకుంటాము. ఈడ సింగిల్ రూమ్ కదా, ఎందుకు అన్ని గిన్నెలు ఇద్దరికి అని
ఎక్కువైతే తెచ్చుకోలే అనమాట. అందుకనే ఐస్ క్రీమ్ డబ్బాలు అన్ని అట్లా కనిపిస్తున్నాయి. గిన్నెలు అయితే దోమిన ఫస్ట్, తర్వాత అవి బోర్లు ఇచ్చిన తర్వాత అన్ని గానం ఉన్నాయి కదా, ఇవన్నీ సదరే కొద్దీ ఇంకా గిన్నెలు పడుతూనే ఉన్నాయి అనమాట. ఇంకా దుమ్ము దుమ్ము అయినాయి కదా, అన్ని కడిగి పెట్టిన. చూడండి పైన కింద మొత్తం అయితే సదిరేసి స్టవ్ కడిగి మళ్ళా ఉన్న గిన్నెలు కూడా ఆడ బోర్లేసిన గిన్నెలన్నీ కింద పెట్టి ఉన్న గిన్నెలన్నీ తోమి అట్లా ఉంటది అనమాట. ఇంటికాడ ఉంటాం అనే పేరే గాని మస్తు అంటే మస్తు పని ఉంటది మనకి, చెయ్యాలి కానీ ఇంకా పని వద్దనకుండా వస్తూనే ఉంటది. అండ్ ఇవి కూడా అన్ని బోలేసిన కింద. ఆ రోజు రాగి సంగటి ఇంకా చికెన్ కర్రీ చేసుకున్నాము, అందుకని అవైతే తీసి ఆడ పక్కన పెట్టిన చేద్దామని. తర్వాత చూడండి మా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసిన, ఇల్లు ఊడ్చి కడిగి మొత్తం క్లీన్ చేసేసిన అనమాట. తర్వాత రాగి ముద్ద చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన ఇల్లు చదివిన తర్వాత. చూడండి రెడీ అయినాక తీస్తున్నా అనమాట ఈ క్లిప్. ఇట్లా అయ్యిందనమాట మన రాగి ముద్ద. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అది ఇంతకు అట్లే చేస్తారా లేదా అని నేను చేసిన ప్రాసెస్ అయితే మీకు వీడియో పెడతా చూడండి. అది అట్లే చేస్తారా లేదంటే ఇంకా ఏమన్నా నేనే మిస్టేక్స్ చేసినానా అని చెప్పండి. టేస్ట్ అయితే నాకు అంతంతనే అనిపించింది, మరి అది అట్లే ఉంటుందా, ఫస్ట్ టైం తిన్నందుకు అట్లా ఉందో నాకు తెలియలేదు. అండ్ ఇంకా చికెన్ కర్రీ ఏమో గట్టిగా చేద్దాం అనుకున్నా, కొంచెం రసం లాగా ఉంటేనే దీనిలోకి మంచిగా తినాలనిపిస్తుంది అంట కదా, రసం పోసుకొని తింటారంట కదా, అందుకనే కొంచెం చారు ఎక్కువనే పెట్టినా అనమాట. చికెన్ కర్రీ అయితే సూపర్ అయింది ఆ రోజు, బాగున్నది టేస్ట్. ఇంకా అదైతే నాకైతే నార్మల్ గానే అనిపించింది. బాగానే ఉంది అన్నాడు, కానీ నాకైతే నార్మల్ గా అనిపించింది. ఇంకోసారి ట్రై చేయొద్దు అనిపించింది. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొడతలేరు ఎవరు. లైక్ కొట్టండి, మీరు లైక్ కొడితేనే నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటది, ఎంకరేజింగ్ గా. ఇంకా ఎడిట్ చేసిన వ్లాగ్స్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట, ఇంకొక 2-3 ఏమో ఉన్నాయి అంతే. ఇంకా కొత్తగా స్టార్ట్ చేయాలి కాబట్టి మీకు ఏం వీడియోస్ వాళ్ళ కింద కమెంట్ చేయండి, చేసేద్దాం. సో చూసారు కదా వీడియో అయితే అదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజోను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.